ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, చంద్రగ్రహణాలు ఎలా ఏర్పడతాయి, భారతదేశంలో కనిపిస్తుందా, మరి ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, భారతదేశ కాలమానం ప్రకారము పట్టు విడుపు సమయాలు ఏమిటి, మరి సుతకాలం పాటించాలా వద్దా, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. చంద్రుడు స్వయంగా ప్రకాశించడు. సూర్యకిరణాలు చంద్రుడిని చేరినప్పుడు అవి ప్రతిబింబిస్తాయి. అప్పుడు చంద్రుడు ప్రకాశిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే సూర్యుడి చుట్టూ భూమి కక్షలో ఉన్నప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో సూర్యుడి కాంతి చంద్రుడిని చేరుకోలేదు. సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి కక్షలో ఒకే వరుసలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. అప్పుడు భూమి నీడ చంద్రునిపై పడుతుంది. దీంతో చంద్రునిపై నీడ పడిన భాగం చీకటిగా మారుతుంది. ఆ సమయంలో మనం భూమిపై నుంచి చంద్రుడిని చూసినప్పుడు కొంత నల్లగా కనపడుతుంది. దీన్నే చంద్రగ్రహణం అంటారు. 2026 సంవత్సరంలో మార్చి 3వ తేదీ మంగళవారం రోజున గ్రస్తోదయ చంద్రగ్రహణము సంభవించనున్నది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనబడుతుంది. మార్చి 3వ తేదీ పాల్గొన పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం సంభవించనున్నది. తెలుగు సంవత్సరమైన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంభవించే చివరి చంద్రగ్రహణం ఇది. ఇది పాక్షిక చంద్రగ్రహణం అయినా కూడా సూతకాలము, ఆలయాల మూసివేత, పవిత్ర స్నానాలు, గ్రహణ శాంతులు వంటి నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో చంద్రోదయం సమయంలో ఈ గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుంది. కాబట్టి దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పండితులు పేర్కొంటున్నారు. మార్చి 3వ తేదీ మంగళవారం నాడు సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించిన పట్టు విడుపు మరియు స్నానాల సమయాలు. గ్రహణ పట్టు కాలము సాయంత్రం 3:54. సంపూర్ణ గ్రహణ ప్రారంభము సాయంత్రం 5:01. చంద్రోదయ సమయము సాయంత్రం 6:17. సంపూర్ణ గ్రహణ ముగింపు సాయంత్రము 6:33. గ్రహణ విడుపు కాలము రాత్రి 7:41. పట్టు స్నానం గురించి తెలుసుకుందాం. గ్రహణము ప్రారంభమయ్యే ముందు అంటే సాయంత్రము 3:54 లోపు తల స్నానం చేయాలి. మధ్యాహ్నము 12 గంటల తర్వాత భోజనం చేయకూడదు. విడుపు స్నానము గ్రహణం పూర్తిగా విడిచిన తర్వాత అంటే 7:41 తర్వాత తప్పనిసరిగా తల స్నానం చేయాలి. రాత్రి 7:41లకు గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజా గదిని శుద్ధి చేసి దీపారాధన చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాతే కొత్తగా వంట చేసుకోవాలి. గ్రహణానికి ముందే వండిన పదార్థాలను దర్బలు వెయ్యనివి స్వీకరించకూడదు. గ్రహణం విడిచిన తర్వాత లేదా మరుసటి రోజు బుధవారము ఉదయం బియ్యము, తెల్లని వస్త్రాలు లేదా వెండి వస్తువులను దానం చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. ఈ గ్రహణము ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే భూమి తన అక్షంపై తిరిగే క్రమాన్ని బట్టి కొన్ని దేశాల్లో గ్రహణం పూర్తిగా, మరికొన్ని దేశాల పాక్షికంగా కనిపిస్తుంది. భారతదేశంతో సహా ఈ గ్రహణము చైనా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా మరియు కొరియా వంటి దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశాల్లో కూడా ఇది కనిపిస్తుంది. ఉత్తర అమెరికా, ముఖ్యంగా పశ్చిమ కెనడా, అలాస్కా మరియు అమెరికాలోని పశ్చిమ రాష్ట్రాలు, దక్షిణ అమెరికాలోని కొన్ని పశ్చిమ ప్రాంతాల్లో గ్రహణ ప్రారంభము లేదా ముగింపు సమయం కనిపిస్తుంది. రష్యాలోని తూర్పు మరియు మధ్య ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. గ్రహణ సమయంలో చేయవలసిన దానాల గురించి తెలుసుకుందాము. మంగళవారం నాడు సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణము ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష్యపరంగా చాలా కీలకమైనది.
గ్రహణ సమయంలో గ్రహాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆ దోషాల నుండి విముక్తి పొందడానికి మరియు పుణ్యఫలం కోసం చేసే దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహణ సమయంలో చేయవలసిన దానాలు: చంద్రుడు మనసుకు మరియు ధాన్యానికి కారకుడు. గ్రహణం తర్వాత బియ్యాన్ని దానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. తెల్లటి పంచె లేదా చీరను దానం చేయడం వల్ల జాతకంలోని చంద్ర దోషాలు తొలగిపోతాయి. శక్తి ఉన్నవారు చిన్న వెండి ముక్కను లేదా వెండి వస్తువులను దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. తెల్లటి ద్రవ పదార్థాలైన పాలు, పెరుగు దానం చేయడము ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పితృదోషాలు లేదా గ్రహణ దోష నివారణకు బెల్లం, నెయ్యి దానం చేయడము శుభప్రదము. ఈ గ్రహణము సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. కావున ఈ రాశి వారు తప్పనిసరిగా గోధుమలు, ఎర్రటి వస్త్రము లేదా కందిపప్పు దానం చేయాలి. గ్రహణము మీ నక్షత్రంలోనే ఉంది కాబట్టి శాంతి జపాలు చేయించుకోవడం మంచిది. మేష, వృశ్చిక రాశులు ఎర్రటి వస్త్రము లేదా కందిపప్పు దానం చేయాలి. వృషభ, తులా రాశులు తెల్లటి వస్త్రము లేదా బియ్యం దానం చేయాలి. మిథునము, కన్యా రాశులు పచ్చ పెసలు లేదా ఆకుపచ్చ వస్త్రం దానం చేయాలి. ధనస్సు, మీన రాశులు శనగపప్పు లేదా పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. మకర, కుంభ రాశులు నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయాలి. గ్రహణ సమయంలో గ్రహణ పట్టు విడుపుల మధ్య సమయంలో చేసే జపము కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది. గ్రహణ అనంతరము, గ్రహణం విడిచిన తర్వాత చేసే శుద్ధి స్నానం ఆచరించి ఆ తర్వాతే దానాలు చేయాలి. గ్రహణం అర్ధరాత్రి దాటాక ముగుస్తుంది కాబట్టి మరుసటి రోజు అనగా మార్చి 4వ తేదీ బుధవారం ఉదయం స్నానం చేసి బ్రాహ్మణులకు లేదా పేదవారికి ఈ దానాలను సమర్పించాలి. గ్రహణ సమయంలో చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం. గ్రహణ సమయం అనేది ప్రకృతిలో అనేక మార్పులు సంభవించే కాలం. శాస్త్రం ప్రకారము గ్రహణ కాలంలో కిరణాల ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యము మరియు ఆధ్యాత్మిక శక్తిని కాపాడుకోవడానికి కొన్ని పనులకు దూరంగా ఉండాలి. గ్రహణ సమయానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం ముగించాలి. గ్రహణ సమయంలో జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తిన్న ఆహారము విషతుల్యం అవుతుందని నమ్మకము. గ్రహణ సమయంలో వంట చేయడము లేదా కొత్తగా ఆహార పదార్థాలు తయారు చేయడం నిషిద్ధము. వీలైనంత వరకు గ్రహణ సమయంలో నీరు తాగడం తగ్గించాలి. అవసరమైతే తప్ప దర్భలు వేసిన నీటిని తాగకూడదు. గర్భిణీలు గ్రహణ కిరణాలు తగలకుండా ఇంట్లోనే ఉండాలి. కిరణాల ప్రభావము గర్భస్థ శిశువుపై పడే అవకాశం ఉంటుందని పెద్దలు చెప్తారు. గ్రహణ సమయంలో కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను వాడకూడదు. ఏదైనా కొయ్యడము లేదా కుట్టడం వంటి పనులు చేయకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీలు నిద్రపోకుండా దైవనామ స్మరణ చేయడం మంచిది. అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు మినహా మిగిలిన వారు గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకము. గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాల గురించి చర్చించకూడదు లేదా ప్రారంభించకూడదు. గ్రహణ సమయంలో గోర్లు కోయడము, జుట్టు కత్తిరించుకోవడం లేదా తలస్నానం చేయడం వంటివి చేయకూడదు. గ్రహణ సమయంలో మైథునానికి దూరంగా ఉండాలి. ఇది సంతానంపై మరియు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్రహణ సమయంలో దేవాలయాల తలుపులు మూసివేస్తారు కాబట్టి ఇంట్లోని పూజా గది తలుపులు లేదా తెరలు వేసి ఉంచాలి. విగ్రహాలను తాకకూడదు. ఏటి సూతకము నెలసరిలో ఉన్న వాళ్ళు గ్రహణ నియమాలు పాటించాలా వద్దా అనే విషయం గురించి తెలుసుకుందాము. ఏటి సూతకం ఉన్నవారు మరియు నెలసరిలో ఉన్నవారు గ్రహణ నియమాలను పాటించడం గురించి శాస్త్రము స్పష్టమైన సూచనలను ఇచ్చింది. ఏటి సూతకము లేదా నెలసరి ఉన్నప్పటికీ గ్రహణ ప్రభావం అందరిపై ఉంటుంది కాబట్టి ఆహార నియమాలను తినకూడదు, బయటకు వెళ్ళకపోవడం వంటివి ఖచ్చితంగా పాటించాలి. సూతకం ఉన్నవారు దేవుడి విగ్రహాలను తాకకూడదు కానీ మనసులో మాత్రం జపించుకోవచ్చు. జపం వల్ల వచ్చే పుణ్యఫలము సూతకం ఉన్నా మీకు అందుతుంది. గ్రహణ పట్టు మరియు విడుపు స్నానాలు తప్పనిసరిగా చేయాలి.
మైల ఉన్నప్పటికీ గ్రహణం మోక్ష స్నానం చేయడం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది. సూతకం ఉన్నప్పుడు మీరు నేరుగా ఎవరికీ ఏ వస్తువు దానం ఇవ్వకూడదు. గ్రహణం విడిచిన తర్వాత మీ తరపున వేరొకరితో సూతకం లేని వారితో దానం చేయించవచ్చును. నెలసరి సమయంలో శరీరం కొంచెం సున్నితంగా ఉంటుంది కాబట్టి గ్రహణ కిరణాలు సోకకుండా జాగ్రత్త పడాలి. పూజా గదిలోకి వెళ్ళకూడదు, విగ్రహాలను తాకకూడదు. అయితే మనసులో ఇష్టదైవ నామస్మరణ లేదా మంత్రం జపించుకోవడం ఎటువంటి అభ్యంతరము లేదు. గ్రహణ నియమాల ప్రకారము పట్టు విడుపు స్నానాలు చేయాలి. నెలసరిలో ఉన్నవారు తల స్నానం చేయాలా వద్దా అనే సందేహం ఉంటుంది. శాస్త్రం ప్రకారము గ్రహణ మోక్షం కోసము స్నానం చేయడం తప్పనిసరి. నెలసరి ఉన్న వారు కూడా నేరుగా దానాలు ఇవ్వకూడదు. గ్రహణం విడిచిన తర్వాత ఒక పక్కన బియ్యము లేదా దాన వస్తువులు ఉంచి మీ స్నానం పూర్తయిన తర్వాత మీ తరపున ఇంకొకరితో దానం ఇప్పించవచ్చును.